ఎందుకే భాగ్య నన్ను ఇంత రాసి రంపాన పెడతాను? అసలు నేను ఏం పాపం చేసిందే? బెల్లం కొట్టిన రాయలేక కూర్చొని కుయ్యవానో కయ్యవానో ఏదో ఒకటి చెప్పే. ఇట్లా మూగేశం వేసి కూసోకే సప్పుడేక ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోమ్మంటావా చెప్పు, సంబరంగా పోతా. నాకు తెలియక అడుగుతానా, నీ చిన్నప్పంచెల్లి మోర మాటలు పాయిదర్ల పనులు ఇట్లనే ఉండేదా మీ ఇంటికాడ? ఆ ఇట్లే ఉండకపోయేది. నా బాల్యం మొత్తం భయం భయంగా ఉండేది. రోడ్డు మీదకి పోతే భయపడేది, గట్టిగా గాలెత్తే భయపడేది, ఎవరన్నా నన్ను చూస్తే వాళ్ళ కండ్లకు భయపడేది, ఒంటరిగా ఉన్న భయపడేది, జనంలో పోతే భయపడేది, నా చిన్నతనంలో మా అవ్వయ్యకు భయపడేది, నేను ఇంటికి చిన్నదాన్ని కాబట్టి మా అన్నకు మా అక్కకు కూడా భయపడేది. మరి అంతగానం భయపడిందని విని నన్నెందుకే గోస ఊచుకుంటావు? ఎందుకో తెలియదు గాని నిన్ను పెళ్లి చేసుకున్నాక నా భయం పోయింది. చిన్నతనంలో అందరి మీద ఉన్న మొత్తం పగ నీ మీద మొదలైంది. నీ పాపం పాడుగాను, అందరి మీద ఉన్న పగ ప్రతీకారం మొగని మీద తీర్చుకుంటారానే?